రీసెంట్ గా ఇండియా అచీవ్ చేసిన డిఆర్డిఓ స్క్రామ్ జెట్ మిసైల్ గురించి మీకు తెలుసా? ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో డిఆర్డిఓ హైదరాబాద్ లో స్క్రామ్ జెట్ మిసైల్ ని టెస్ట్ చేసింది. అది కూడా 16 మినిట్స్ కంటిన్యూస్ గా. వరల్డ్ లో ఇంతవరకు ఎవరూ కూడా ఈ మిసైల్ ఇంజిన్ ని 10 మినిట్స్ కంటే ఎక్కువసేపు టెస్ట్ చేయలేకపోయారు. దీని స్పీడ్ 6000 km/h కంటే ఎక్కువ ఉంటుంది. అసలు ఈ స్క్రామ్ జెట్స్ నార్మల్ రాకెట్ లా కాదు. నార్మల్ రాకెట్ వాటితో పాటు ఆక్సిజన్ క్యారీ చేస్తాయి. కానీ స్క్రామ్ జెట్ ఎయిర్ లోనే ఆక్సిజన్ తీసుకుంటుంది. ఆ ఆక్సిజన్ ని అది పవర్ చేసుకుని బర్న్ చేస్తుంది. అందుకే ఈ మిసైల్ చాలా ఫాస్టర్ అండ్ లైట్ వెయిట్, డెడ్లీ యాక్యురేట్ తో ఉంటుంది. ఇది సౌండ్ స్పీడ్ కంటే 5 times ఫాస్ట్ గా దూసుకుని వెళ్తుంది. అందుకే ఇవి 2000 సెల్సియస్ వరకు హీట్ అవుతాయి. ఇంత హీట్ కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. కానీ మన డిఆర్డిఓ దాన్ని అచీవ్ చేసింది. సెరామిక్ కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేసి ఆ హీట్ ని కంట్రోల్ చేసింది. ఇప్పటివరకు చైనా, రష్యా, యుఎస్ఏ మాత్రమే ఈ రేస్ లో ఉన్నారు. కానీ ఈ ఒక్క టెస్ట్ తో ఇండియా వాళ్ళని దాటేసింది. ఈ స్క్రామ్ జెట్స్ ఫ్యూచర్ ఆఫ్ డిఫెన్స్. ఫారెస్ట్ లో దాక్కున్న ఈ మిసైల్ తో హిట్ చేయొచ్చు. ఇది ఢిల్లీ నుంచి చెన్నైలో ఉన్న టార్గెట్ హిట్ చేయడానికి 10 minutes పడుతుంది. రష్యా అయితే 77 seconds, యుఎస్ఏ 240 seconds, చైనా 600 seconds మాత్రమే. కానీ ఇండియా 1000 seconds టెస్ట్ చేసింది.